యాక్సెప్ట్ చేయించండి. ఒక్కరి కోసం మీరు అందరినీ తప్పని ఒప్పుకుంటున్నారంటున్నా కదా, ఇది తప్పు. కాల్ ఉన్నారు మీకోసం, రాజు గారు అంట. రాజు గారు ఫ్రమ్ హైదరాబాద్. రాజు గారు రియాక్ట్ అవ్వండి. అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయికి మంచి కెరీర్ ఉంటుంది. జనరల్లీ చాలా మంది యంగ్స్టర్స్ చాలా ఒబీడియంట్ గా ఉంటారు ఇండస్ట్రీ అంటే. ఓకే, అప్పట్లో పెద్ద పెద్ద హీరోలందరూ డైరెక్టర్లు కానీ సొసైటీలో కానీ ఏమాత్రం చిన్న మరకపడినా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి కెరీర్ కి ఇబ్బంది పడుతుందేమో అన్న ఒక భయం అంటే ఉండేది ఇండస్ట్రీలో. కానీ ఇతను నిన్న పాడింది మన స్టేట్ లోనే కాదు, బాలీవుడ్ యాక్ట్రెస్ పూజా బోడి ఎవరో తమ సెలబ్రిటీస్ వచ్చినట్టున్నారు, వాళ్ళందరి ముందు కూడా స్టేజ్ పరువు తీసేది అతను 100%. ఇంకొకటి ఏంటంటే ఆ అబ్బాయికి ఒబీడియన్స్ కూడా లేదు. అంటే పబ్లిసిటీ చేసుకోవచ్చు, మనం దాన్ని ఎదగాలనుకుని కోరుకుంటాంలో ఇబ్బంది ఏం లేదు. నెగిటివ్ పబ్లిసిటీ చేస్తేనో లేకపోతే సెన్సేషన్ క్రియేట్ చేస్తేనే పబ్లిసిటీ వస్తుంది అనుకున్న దానికన్నా కూడా డ్యామేజ్ ఎక్కువ జరిగింది ఈ అబ్బాయి కెరీర్ కి. రాజు గారు, నాకు ఒక డౌట్ అండి. రాజు గారు, మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా పూజా గారు ఉన్నారు, వీరున్నారు. సో నేను పాడిన పాట సార్ 3.5 నిమిషాలు సార్. 3.5 నిమిషాల్లో మీరు అంటుంది 2 సెకండ్లు సార్. అది కూడా నేను ఎవరిని ఉద్దేశించి పాడలేదు సార్. నేను పాడిన పాట అది ఒక హీరో, అతని క్యారెక్టర్, దాంట్లో ఉన్న ప్యాషన్ సార్. మనం దీనికంటే ఎక్కువ ఉన్నది, ఎక్కువసార్లు దీనికంటే ముందు చాలామంది హీరోలు చాలా సినిమాల్లో కానీ సాంగ్స్లో కానీ పాడారు సార్. మనం జరిగాయి సార్. అప్పుడు వాటిని మనం ఎప్పుడు బూత్ సినిమాలు అనలేదు, బూత్ ఇది అనలేదు, ఏమీ అనలేదు. మీరు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఇది నా క్వశ్చన్ సార్. మీకు ఇంత ముందు మీరు ఎప్పుడైనా స్టాండ్ తీసుకున్నారు సార్? అది మీకు అర్థం అవట్లేదు, సబ్జెక్ట్ మీకు అర్థం అవట్లేదు సార్. ఇంత ముందు మీరు ఇలాంటివి జరిగినప్పుడు స్టాండ్ తీసుకున్నారా? చెప్పుకోలే. ఒక్కరోజు నాకు ఆది గారు బాగా తెలుసు, అబ్బాయి హీరో గారు ఆది సార్. అతను తప్పట్లు అవ్వట్లేదు అంటే అతను చాలా ఇబ్బంది పడ్డాడు. సార్ ఒక్క సెకండ్ ఆగండి. మీరు ఒకళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పేస్తున్నారు. ఆది గారు చప్పట్లు కొట్టలేదంటే అది ఇబ్బంది పడినట్టు కాదు సార్. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఇది జరగక ముందు కూడా ఆయన గురించి డైరెక్ట్ గా మాట్లాడిన పర్సన్ పొగిడినప్పుడు కూడా ఆయన థ్యాంక్స్ కానీ చప్పట్లు కానీ కొట్టడం జరగలేదు సార్. ఆయనకు అనిపించినప్పుడు ఆయన చప్పట్లు కొడతారు. ఇప్పుడు అక్కడ మాత్రం చప్పట్లు కొట్టలేదంటే అది కాదు సార్. ఎందుకంటే దాని తర్వాత ఆది గారు స్టేజ్ ఎక్కడం జరిగింది, నా గురించి నన్ను పొగుడుతూ మాట్లాడడం జరిగింది, అదంతా జరిగింది. ఆయనకు అలాంటిది అనిపిస్తే ఆయన చెప్తారు సార్. ఎవరేమనుకుంటున్నారు అనేది మనం చెప్పకూడదు. మీకు అనిపించినంత వరకు మీరు చెప్పొచ్చు.